ఈ నెల 8వ తారీఖున జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ అనాథలు వికలాంగుల ఆశ్రమంకి 2 బ్లూ స్టార్ నీటి కూలర్లు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్వి ప్రసాదరావు మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు సామాజిక బాధ్యతతో గత చాలా సంవత్సరాలుగా నిరంతరాయంగా చేస్తున్న యూనియన్ మహిళా విభాగాన్ని అభినందించారు. ఎల్ఐసిలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు తోటి సమాజంలోని సహాయం కోసం ఎదురు చూస్తున్న ఇలాంటి అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు చేయూతనిస్తున్న ఎల్ఐసి మహిళా ఉద్యోగుల పట్ల తనకు గౌరవ భావం ఉందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, దీనికి యాజమాన్యం తరపున తప్పకుండా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా విభాగం కన్వీనర్ వాణి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రతి మహిళా దినోత్సవం రోజున తమ వంతు బాధ్యతగా ఎంతో కొంత చారిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామని, దీనికి తోడ్పాటు అందిస్తున్న యూనియన్ నాయకులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డివిజనల్ నాయకులు సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, శ్రీలత, మహిళా విభాగం నాయకులు సుధారాణి, శ్రీదేవి, శ్రీలత, డివో యూనియన్ నాయకులు ప్రభాకరాచారి, మహేష్, శ్రీదేవిలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు, ఉద్యోగులు పాల్గొన్నారు. జరపడం నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేయడం, వాళ్ళకి తోచిన విధంగా సమాజంలో బలహీన వర్గాల వాళ్ళకైతేనేమి ఈ విధంగా నీట్గా ఈ ఓల్డేజ్ హోమ్లో ఇటువంటివి ఇవ్వడం అనేది నిజంగా ఆలోచన రావడం చాలా గొప్పదగ్గ విషయము. కానీ ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తున్న అందరికీ కూడా నేను మహిళలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు గతంలో చేశారు. 2 years బ్యాక్ కూడా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇంకొకక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ వాటర్ డిస్పెన్సర్స్ ఏవైతే చేస్తున్నారో డెఫినెట్గా చాలా అవసరం. ఇది సమ్మర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. చాలా డివిజన్లు నేను చూశాను, కార్యక్రమాలు చేపడుతుంటారో రకరకాల ఉపన్యాసాలు అవి జరుగుతాయి తప్ప ఎవరైతే ఇది ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళతో నేను తెలియజేస్తున్నాను. సో ఎల్ఐసి అనేది పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ అనే నినాదంతో ముందుకెళ్తున్న సంస్థ కాబట్టి చాలా వేతన కార్యక్రమాలు చేస్తున్నాము. ఓల్డ్ జూబ్లీ ఫౌండేషన్ భాగంగా స్కూల్స్కి అయితేనేమి చాలా బస్సులో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ప్రమోజన్లో ఏమైనా వస్తే మేడం చెప్పినట్టుగా అందరూ కూడా అవసరమైతే కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్రతి మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా మా ఎల్ఐసి కరీంనగర్ డివిజన్లో ఉన్నటువంటి మహిళలందరికీ అదేవిధంగా యూనియన్ ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీదేవి మేడం చెప్పినట్టు రేపు ఇప్పుడున్న అంచనాల ప్రకారం, లెక్కల ప్రకారంగా ఈ జెండర్ ప్యారిటీ అనేది ఓవర్కమ్ కావడానికి 2158 సంవత్సరాల వరకు, అప్పటి వరకు కానీ ఈ మేల్ ఫీమేల్ మధ్యలో ఉన్నటువంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది మనం ఓవర్కమ్ కాలేమనేది మన నివేదికల ప్రకారం తెలుస్తుంది. ద వైర్ తెలుగు లోపల జీటీ గారు ఒక మంచి ఆర్టికల్ రాయడం జరిగింది ఉమెన్స్ డే సందర్భంగా. ఉమెన్స్ డే సందర్భంగా మనము స్పీచ్లు ఇవ్వడము, శుభాకాంక్షలు చెప్పుకోవడము, బొకేలు ఇచ్చుకోవడము అవి వద్దని కాదు. అవి ఇచ్చుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి